నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మొండితనానికి, అహంకారానికి మారుపేరు. ముఖ్యంగా భారత్ మీద టారిఫ్ల యుద్ధం ప్రకటించినప్పుడు అందరూ అనుకున్నారు ఇక ఇండియా వెనక్కి తగ్గుతుంది అని. కానీ సీన్ కట్ చేస్తే 50% ఉన్న టారిఫ్లు ఒక్కసారిగా 18%కి పడిపోయాయి. అహంకారంతో ఊగిపోయిన ట్రంప్ భారత విషయంలో ఎందుకు మెట్టు దిగారు? మోదీ చేసిన ఆ సైలెంట్ మ్యాజిక్ ఏంటి? భారత్ సాగిలా పడిందా లేక అమెరికానే తల వంచిందా? ఈ వీడియోలో అసలు నిజాలు తెలుసుకుందాం. భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ దాదాపు ఖరారైంది. ఇప్పటి వరకు ఆ దేశం విధించిన 50% టారిఫ్లను 18%కి తగ్గించారు. అంతేకాకుండా ఇరు దేశాల మధ్య డీల్ సైతం ఓకే అయిందని ప్రకటించారు. తద్వారా రెండు దేశాల మధ్య ఇన్నాళ్ళు నెలకొన్న ఆర్థిక స్తబ్దతకు తెరపడింది. రెండు దేశాల వాణిజ్యం భవిష్యత్తులో ఊపందుకునేందుకు పునాదిరాయి పడింది. ఇన్నాళ్ళు అహంకారంతో ఊగిపోయిన ట్రంప్కు మోదీ ముక్కుతాడు వేశారని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు టారిఫ్లంటేనే భయపడిపోయే భారతదేశం ఇంకా ప్రకటనలు వెలువడక ముందే అమెరికాతో చర్చలకు వెళ్లేది. కానీ ఈసారి దౌత్యంలో కొత్త పందాను మోదీ అనుసరించారు. ట్రంప్ అహంకారపు ప్రకటనలు చేసినా, గంభీరాన్ని ప్రదర్శించినా సైలెంట్గా ఉంది. ఆ దేశమే టారిఫ్లను తగ్గించుకునే పరిస్థితి వస్తుందని ముందే గుర్తించింది. అందుకే భారత్ చాలా సైలెంట్గా ఉండి అమెరికాను మెట్టు దిగేలా చేసింది. అయితే ట్రంప్ చేసిన తాజా ప్రకటనపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. మోదీ ట్రంప్కు సాగిలా పడిపోయారని, రష్యా నుంచి ఆయిల్ను తగ్గించడానికి కారణాలు చెప్పారని, అమెరికా నుంచి ఆయిల్ను కొనుగోలు చేయడానికి ఎందుకు ఒప్పుకున్నారంటూ ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే నిజంగానే మోదీ ట్రంప్కు సాగిపడిపోయారా? అమెరికా నుంచి పెట్రోల్ కొనుగోలుకు ఒప్పుకోవడానికి కారణమేంటి? ట్రేడ్ డీల్ ఎలా ఉండనుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదట రష్యా నుంచి చమురు దిగుమతుల గురించి మాట్లాడుకుంటే ట్రంప్ చెబుతున్నట్లు భారత్ రష్యా చమురు దిగుమతులు పూర్తిగా ఆగిపోలేదు. 2024లో రష్యా నుంచి భారత్ సుమారు $52.7 బిలియన్ విలువైన చమురు దిగుమతి చేసింది. 2025 చివరిలో ఈ తగ్గుదల కనిపించిన 2026 జనవరిలో కూడా 3 కంపెనీలు రష్యా చమురు కొనుగోలు కొనసాగించాయి. ఇక ఒకప్పుడు రష్యా నుంచి భారత్ కేవలం 2% మాత్రమే చమురు దిగుమతి చేసుకునేది. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్ రష్యా చమురు కొనుగోలు పెంచింది. ఎందుకంటే ఆ సమయంలో డిస్కౌంట్ ధరలు లభించాయి కాబట్టి. అలా 2024లో సుమారు యుఎస్ $52.7 బిలియన్ విలువైన చమురును దిగుమతి చేసుకుంది. 2025లో అమెరికా సుంకాల ఆంక్షల నేపథ్యంలో ట్రంప్ ఒత్తిడి, రష్యా నుంచి వచ్చే డిస్కౌంట్ తగ్గిపోవడం, మిడిల్ ఈస్ట్ నుంచి సరఫరా పెరగడం తదితర కారణాలతో చమురు దిగుమతులు తగ్గినట్లు అనిపించాయి. డిసెంబర్ 2025లో భారత్ మొత్తం చమురు దిగుమతులు 21.6 మిలియన్ టన్నులకు చేరాయి. అయితే గత 9 నెలల్లో అదే ఆధిక్యం. ఇక జనవరి 2026లో రష్యా చమురు దిగుమతులు నవంబర్తో పోలిస్తే 35% తగ్గాయి. రిలయన్స్ వంటి పెద్ద ప్రైవేటు కంపెనీలు రష్యా చమురు కొనుగోలు తగ్గించాయి. కానీ ఐఓసిఎల్, బీపీసీఎల్, నయారా ఎనర్జీ మాత్రం కొనుగోలు సాగిస్తున్నాయని గణాంకాలు చెప్తున్నాయి. సో ఒకప్పుడు మనం రష్యా నుంచి చమురును కొనుగోలు చేశామంటే అప్పట్లో రష్యా డిస్కౌంట్ ప్రకటించడంతో పాటు ఇతర దేశాల్లో ధరలు విపరీతంగా ఉండటం, సరఫరా మందగించడమే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం రష్యా నుంచి చమురును తగ్గించామంటే ఆ దేశంతో కొనుగోలు చేసినప్పుడు టారిఫ్ల వల్ల చమురు ధరలు పెరిగాయి. దీంతో పాటు రీసెంట్గా అమెరికా వెనిజులాపై దాడి తర్వాత అక్కడి చమురు నిక్షేపాలపై అమెరికాకు కంట్రోల్ వచ్చింది. దీంతో ఇకపై వెనిజులా నుంచి వచ్చే ముడి చమురు ధర రష్యా కంటే తక్కువగా ఉండనుంది. తద్వారా మనకు అక్కడి తక్కువ వస్తోంది కాబట్టే మనం వెనిజులా నుంచి కొనుగోలు చేసేందుకు అమెరికాకు ఓకే చెప్పాం. ఇక మనపై టారిఫ్లు విధించడానికి వ్యవసాయ ఉత్పత్తులు సైతం మరో కారణమని చెప్పుకోవచ్చు. తమ దేశంలోని వ్యవసాయ ఉత్పత్తులను భారత మార్కెట్లో అమ్ముకోవడం ద్వారా లాభం సంపాదించుకోవచ్చని ట్రంప్ భావించాడు. కానీ అదే జరిగితే మన దేశంలో రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఉదాహరణకు ఉల్లిపాయలు, టమోటాల విషయంలో కొన్ని సీజన్లలో ధరలు భారీగా తగ్గుతాయి. సాధారణంగా కేజీ ₹40 ఉన్న ఇవి ఒక్కోసారి ₹2కు తగ్గుతుంటాయి. ఆ సమయంలో వీటి ఉత్పత్తి విపరీతంగా పెరగడం వల్ల డిమాండ్ తగ్గి ఈ పరిస్థితి వస్తుంది. సరిగ్గా అలాగే అమెరికా ఉత్పత్తులను మన దేశంలో ఆహ్వానిస్తే ఇక్కడ ధరలు పడిపోతాయి. అప్పుడు రైతులు నష్టపోతారు. తద్వారా ఈ దేశ వ్యవసాయం దెబ్బతిని ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. అందుకే అమెరికాతో జరిగే ట్రేడ్ డీల్లో భాగంగా
సెన్సిటివ్ అగ్రికల్చర్ గూడ్స్, డైరీ ఉత్పత్తులను రక్షిత జాబితాలోనే ఉంచే అవకాశం ఉందని భారత ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వ్యవసాయం, డైరీ రంగాలలోని సెన్సిటివ్ వస్తువులను ఇతర దేశాల నుంచి వచ్చే పోటీకి దూరంగా ఉంచాలని భారత్ ఎంతో కాలంగా అనుకుంటోంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ట్రంప్ ప్రకటనలో కూడా వ్యవసాయ ఉత్పత్తుల గురించి ఎక్కడా ప్రస్తావించలేదంటే అదే కారణమని తెలుస్తోంది. గతం నుండి అనుసరిస్తున్న విధానానికే కట్టుబడి ఉంటామని, సెన్సిటివ్ వస్తువుల విషయంలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇండియా గతంలో యూకే, న్యూజిలాండ్, యూరోపియన్ యూనియన్ దేశాలతో చేసిన ట్రేడ్ డీల్స్లో కూడా వ్యవసాయం, డైరీ రంగాలను పక్కన పెట్టింది. అదే పద్ధతిని ఇప్పుడు అమెరికా విషయంలో కూడా పాటిస్తోంది. త్వరలో ఇరు దేశాల మధ్య జరగబోయే డీల్ తర్వాత ఏ విషయాల్లో ఈ ఒప్పందాలను కుదుర్చుకున్నారో పూర్తి వివరాలు రానున్నాయి. మొత్తంగా చూసుకుంటే ట్రంప్ తన మూర్ఖత్వంతో భారత్ను దారికి తెచ్చుకోవాలని చూసినా భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదని చెప్పుకోవచ్చు. ఆ దేశం ప్రపంచమంతా తన ఆధిపత్యాన్ని చెలాయించాలని చూసింది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ ధోరణి మరింత ఎక్కువైంది. మనపై ప్రపంచంలో ఎక్కడా లేనన్ని టారిఫ్లను విధించారు. అయినా భారత్ వెనక్కి తగ్గలేదు. మన దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగింది. భవిష్యత్తులో డీల్ విషయంలో కొన్ని విషయాల్లో భారత్ తగ్గవచ్చు, మరికొన్ని విషయాల్లో అమెరికా తగ్గుతుంది. ట్రేడ్ డీల్లో ఇలాంటి అంశాలే ఉంటాయి. ఉదాహరణకు యూరప్తో మన దేశం కుదుర్చుకున్న ఒప్పందంలో యూకే దేశాలు మన టెక్స్టైల్స్ రంగంలో విధించిన 12% టారిఫ్లను జీరోకు తీసుకొచ్చాయి. అదే సమయంలో ఆ దేశాలకు చెందిన లగ్జరీ కార్లపై ఉన్న టారిఫ్లు 110 నుంచి 40% తగ్గించాయి. ఇక్కడ భారత్ తగ్గినట్లు కాదు, అదే సమయంలో యూకే కూడా తగ్గినట్లు కాదు. రెండు దేశాల అవసరాల రీత్యా ఇలాంటి ఒప్పందాలు జరుగుతాయి. ఓవరాల్గా చూసుకుంటే ఎవరికి ఎక్కువ లాభం అన్నది తెలుస్తోంది. ఈ విషయంపై అమెరికా స్పందిస్తూ ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందంలో భారత్ ఎక్కువగా లాభపడిందని, యూకే దేశాలు నష్టపోయాయని చెప్పింది. అంటే భారత్ ఈ డీల్లో పై చేయి సాధించిందని అర్థం. సరిగ్గా అమెరికా విషయంలోనూ ఇలాగే జరుగుతుంది. కానీ విపక్ష పార్టీలు ఈ లూప్ హోల్ను ప్రజలకు చెప్పకుండా మోదీ తలొగ్గారని విమర్శిస్తున్నాయి. అమెరికాతో చమురును కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. మరి త్వరలో బయటకు వచ్చే వివరాలను బట్టి ఏ దేశానికి ఎంత మేలు జరుగుతుందన్నది తెలుస్తుంది. కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.